హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి. ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, కొత్త ఐడియాతో మీ ముందుకి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాలు 3 కప్పులు తీసుకున్నాను. మెజర్మెంట్ కప్పుతో 3 కప్పులు తీసుకున్నాను. ముందుగా ధనియాలు ఫ్రై చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము కందిపప్పు, తూర్ దాల్ 1 కప్పు, అదేవిధంగా శనగపప్పు 1/2 కప్పు, 1/2 కప్ వేసుకోవాలి. అదేవిధంగా మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, రెండు స్పూన్లు మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, పెప్పర్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము. ఇవన్నీ కూడా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/4 కప్ వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. ఆవాలు, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనము ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకున్నాము. వేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు చల్లారనిద్దాము. ఓకే అండి, ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా వేసుకుని పౌడర్ చేసుకున్నాము. ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే అండి, పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి 1/3 కప్ కారం వేసుకోవాలి. అదేవిధంగా 1/4 కప్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ హింగ్ వేసుకోవాలి, హింగ్ పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము. ఒకవేళ మిర్చి పౌడర్ వేయకపోతే మనము డ్రై మిర్చి, ఎండు మిరపకాయలు వేసుకోవచ్చు. 12 నుండి 15 వరకు కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. లేదు అంటే మిర్చి పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. సో ఇదంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనకి పౌడర్స్ అన్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సాంబార్ చేసుకునేటప్పుడు 2 స్పూన్లు
తాలింపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హోమ్మేడ్ సాంబార్ పౌడర్ రెడీ. ఎయిర్ టైట్ కంటైనర్లో మనము వేసి పెట్టుకుంటే 6 to 7 months వరకు నిల్వ పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా మరి నాకు 400 grams వరకు మనకి పౌడర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, 6 to 7 months వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసి పెట్టుకోండి. హోమ్మేడ్ సాంబార్ పౌడర్ మీ కొరకు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూడండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.